ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో పీపీటీలో ఏముంది అంటే ఆ కార్డు దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్ట్ అని చేశాను. మన కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. ఇన్స్పెక్ట్ అని చేసి చూద్దాం. ఇన్స్పెక్ట్ చేసి చూస్తే చూడు ఏమైనాయో ఈ కార్డు వాటికి చూడు. కార్డు కాడ ఉన్న కంటైనర్ కనుక చూస్తే చూడు కార్డు యొక్క ఇమేజ్ కంటైనర్ రెండు కూడా ఏమైనాయో చూడు ఒకదానిని ఒకటి ఏమైనాయి టచ్ అయ్యి ఉన్నాయి. అవునా కాదా? ఏమైనాయి అక్కడ ఉన్న కార్డు అండ్ పక్కన ఉన్న ఇమేజ్ రెండు కూడా ఏమైనాయో చూడు టచ్ అయ్యి ఉన్నాయి. ఈ కంటైనర్కి ఇమేజ్కి మధ్యలో స్పేసింగ్ అనేది రావాలి. అలానే గనక చూస్తే ఈ కింద కూడా చూస్తే చూడు ఏమైందో ఇక్కడ ఉన్న కంటైనర్కి టెక్స్ట్కి మధ్యలో స్పేస్ రావాలి. అలానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే మనం తీసుకున్న కంటైనర్ లోపల ఈచ్ సైడ్లో నాకు స్పేసింగ్ అనేది రావాలి. ఈచ్ సైడ్లో స్పేసింగ్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఈచ్ సైడ్లో స్పేసింగ్ అనేది రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఇన్స్పెక్ట్ చేశాను మీ అందరికి అర్థం కావడం కోసం. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఉన్న కంటైనర్ కార్డ్ అనే కంటైనర్ లోపల ఉన్న ప్రతి భాగం చూడు ఇక్కడ ఉన్న ఇమేజ్ స్పేస్ రావాలి. అలా ఈ చుట్టుపక్కల ప్రతి సైడ్ లో ఏం కావాలంటే స్పేసింగ్ అనేది రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు ఒక కార్డు లోపల ఇన్సైడ్ లో స్పేసింగ్ అనేది రావాలి అంటే ఏం చేస్తాం? కార్డు యొక్క అవుట్ సైడ్ లో స్పేసింగ్ రావాలి అంటే మీ అందరు చెప్పారు మార్జిన్ అనే ప్రాపర్టీ వాడతారు సార్ అని చెప్పారు. అదే కార్డు యొక్క ఇన్సైడ్ లో కనుక స్పేసింగ్ రావాలంటే ఏం వాడాలి? ప్యాడింగ్ అనే ప్రాపర్టీ వాడొచ్చా? ఆ ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ప్లేస్ లో మనం సమ్ పిక్సెల్స్ కనుక ఇచ్చేసేసామనుకో స్పేసింగ్ అనేది వస్తుంది. అలానే బూట్స్ట్రాప్ యూటిలిటీస్ ద్వారా యూజ్ చేయాలంటే ఏం చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. బూట్స్ట్రాప్ యూటిలిటీస్ ద్వారా చేయాలి అంటే ఏం చేస్తాం? క్లాస్ నేమ్ వాడితే సరిపోయింది. ప్యాడింగ్ చేయాలంటే పి అని పెట్టేసేసి -3 వాల్యూస్ ఇద్దాం. 3 ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. ఏమైంది అనేది తెలుసుకోవాలి అంటే ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. ఇన్స్పెక్ట్ చేసామనుకో చూడు అప్పుడు కార్డుకి అక్కడ ఉన్న దానికి మధ్యలో స్పేసింగ్ అనేది వచ్చేసిందా? ఇలా స్పేసింగ్ అనేది వచ్చేసేసింది. ఇలా ఇవ్వడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు కార్డు లోపల ప్రతి ఎలిమెంట్ లో కనుక స్పేసింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ద్వారా చేయొచ్చు. అదే బూట్స్ట్రాప్ యూటిలిటీస్ ద్వారా చేయాలి అంటే అన్ని వైపులు కనుక స్పేసింగ్ రావాలంటే p- అనే ప్రాపర్టీని కనుక బూట్స్ట్రాప్ ప్రాపర్టీ కనుక వాడామో అప్పుడు ఏమైందంటే అన్ని డైరెక్షన్ లో కార్డు యొక్క ఇన్సైడ్ లో స్పేస్ వస్తుంది. అలానే ఓన్లీ టాప్ సెక్షన్ లో మాత్రమే స్పేసింగ్ రావాలనుకో ఏమైందంటే టాప్ ద పొజిషన్ లో మాత్రమే స్పేసింగ్ వస్తుంది. అలానే రైట్ సైడ్ రావాలంటే PR అని, అలానే ప్యాడింగ్ -బాటమ్ అనేది ఇవ్వాలంటే PB- అని, ప్యాడింగ్ -లెఫ్ట్ ఇవ్వాలంటే PL- అనేసి ఇక్కడ ఉన్న వాల్యూస్ ద్వారా మనం ఏం చేస్తామంటే స్పేసింగ్ అనేది ఇవ్వవచ్చు. అలా నేనేం చేశానంటే P-3 అని ఇవ్వడం ద్వారా నాకు ఏమైందంటే ఇలా స్పేస్ అనేది వచ్చేసేసింది. ఓకేనండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నానంటే ఒకటి చేద్దాం అనుకున్నాను. ఏంటిది? ఇక్కడ ఉన్న కార్డు ఉంది చూడు, ఈ కార్డు చుట్టూరు కూడా ఏం కావాలంటే ఒక కర్వర్డ్ గా ఉండే కార్నర్స్ కావాలి అనేసి అనుకున్నాను. ఈ కార్డు లోపల వైట్ కలర్ రావాలి అనుకున్నాను. అలా రావాలి అంటే ఏం చేద్దాము? ఇక్కడ మనం కార్డ్ అనే కంటైనర్ రాసాం కదా, ఈ కార్డ్ అనే కంటైనర్ కి ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. ఏంటిది అంటే చిన్న కార్డ్ రావాలి. కార్డ్ అనేది అర్థం కావాలంటే నాకు ప్రాపర్టీస్ కావాలి అనుకున్నాను. ఏం కావాలి అనుకున్నా అంటే బ్యాక్ బోర్డర్, ఆ కార్డు ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి కాబట్టి border-style అనే ఒక ప్రాపర్టీ తీసేసుకొని వాల్యూ ప్లేస్ లో సాలిడ్ అని ఇచ్చాను. అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే మనం తీసుకున్న కార్డు ఇది అని నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకేనా. ఈ కార్డు లోపల వైట్ కలర్ కావాలి. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆల్రెడీ మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనకి ఏమీ అవసరం లేదు. అలానే ఈ బోర్డర్ అనేది ఎంతగా ఉండాలంటే మరీ పండగ కాదు, లైట్ గా ఉండాలి. అలా ఉండాలి అంటే ఏం చేద్దామంటే border-width అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి మనం ఏం చేద్దామంటే వాల్యూ ప్లేస్ లో 2 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అది ఎంత అయిందంటే కొంచెం లైట్ కలర్లోకి వచ్చేసింది.
నాకు ఇంకా ఏం కావాలి అనుకున్నా అంటే చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్ కావాలి అనుకున్నాడు. చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్ కావాలంటే ఏం చేయాలి, బోర్డర్ హైఫన్ రేడియస్ అని ఇచ్చేసేసి కర్వ్డ్ కార్నర్స్ రావాలి కాబట్టి నేనేం చేశాను అంటే అక్కడికి వెళ్ళేసేసి ఒక 10 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది చూడు, ఆ కార్డు చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్ అనేవి వచ్చేసేసి ఓకే. అలానే నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఓన్లీ ఇక్కడ ఉన్న ఇమేజ్కి ఈ టెక్స్ట్కి ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ ఏం కావాలి అనుకుంటున్నా అంటే నా కార్డ్ అనేది ఈ కలర్లో కనపడకూడదు. ఈ కలర్లో కనపడకూడదు అంటే ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఏం చేస్తాము, ఈ కార్డ్ అనేది ఆ కలర్లో ఉండకూడదు, బోర్డర్ అలా వైట్ కలర్లో కావాలి. అప్పుడు ఏం చేస్తాము, బోర్డర్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశాను అంటే వైట్ అని చేశాను. ఇచ్చేసి ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నీకేమైందంటే బోర్డర్ అనేది ఉంది కర్వ్డ్ కార్నర్, బట్ అది నీకు కనపడదు అనమాట. ఓకేనా, ఇలా వచ్చేసేసి. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా, ఓకే థ్యాంక్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న ఈ కార్డ్ని కనుక చూసామనుకో, ఇక్కడ ఉన్న కార్డు చూడు, ఇమేజ్ అనేది అక్కడ ఉన్న టైటిల్ అనేది చూడు ఏముందో, టైటిల్ అనేది ఇమేజ్ అనేది ఎలా ఉంది, రెండు కూడా ఒకదానికి ఒకటి టచ్ అయ్యి ఉంది. అప్పుడు నేనేం చేశానంటే ఈ రెండింటి మధ్యలో స్పేసింగ్ రావాలి. అలా స్పేసింగ్ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ కనుక మీరు చూసారనుకో, ఫుడ్ సర్వీస్ అనే టెక్స్ట్, అక్కడ ఉన్న ఇమేజ్ రెండు చూడు ఎలా ఉన్నాయో, ఒకదానికి ఒకటి టచ్ అయ్యి ఉంది. ఈ టెక్స్ట్ కి హెడ్డింగ్ కి అండ్ పైన ఉన్న ఇమేజ్ కి మధ్యలో స్పేస్ రావాలి. అలా రావాలి అంటే ఏం చేద్దాము, ఇమేజ్ అనే దాని దగ్గరికి వెళ్ళి కిందైనా పెట్టవచ్చు, లేదా మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఒకటి డైరెక్ట్గా చేసేయచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న హెడ్డింగ్ అనే దాని దగ్గరికి వెళ్దాం. హెడ్డింగ్ అనే దాని దగ్గరికి వెళ్ళేసేసి రెండు ఎలిమెంట్స్ కి మధ్యలో స్పేస్ రావాలి అంటే ఏం చేస్తాము, ఒక కంటైనర్ లోపల ఒక కార్డు లోపల స్పేస్ రావాలంటే ప్యాడింగ్ వాడతాం. అలా కాకుండా రెండు ఎలిమెంట్స్ కి మధ్యలో స్పేసింగ్ రావాలంటే ఏం చేస్తాము, మార్జిన్ అనే ప్రాపర్టీ వాడతాం. మార్జిన్ అంటే అన్ని డైరెక్షన్ లో వస్తుంది. నాకు ఓన్లీ ఎక్కడ కావాలి, టాప్ పొజిషన్ లోనే కావాలి. టాప్ పొజిషన్ చేయాలంటే బూస్ట్రాప్ లో ఏం వాడతాం, ఎంటీ హైఫన్ అని వాడామనుకో, మార్జిన్ ఎట్ టాప్ పొజిషన్ లో అని చెప్పామన్నమాట. ఎంత ఇద్దాం, వాల్యూ 3 అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం, ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, చాలా స్పేస్ వచ్చింది. ఇంత స్పేస్ వద్దులే అనుకున్నాను, కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను అంటే MT-2 అని పెట్టాను. అప్పుడు నాకేమైందంటే కొంచెం స్పేస్ మాత్రమే వచ్చేసేసింది. ఇలా స్పేసింగ్ ఇవ్వడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇలా స్పేస్ అనేది వచ్చేసి ఏం డౌట్ లేదు కదా. నెక్స్ట్ వన్ ఏందో చూద్దాం. ఇప్పుడు నేనేం చేసేసాను అంటే కార్డుకి అన్ని వైపుల్లో నేనేం చేసేసాను అంటే బోర్డర్ అనేది చేసేసాను. అది ఆల్రెడీ ఇందాక చెప్పాను కాబట్టి ఇది కూడా చేసేసాను. తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అవుట్పుట్ ఇలా వచ్చేసింది. తర్వాత నేను ఏం చేసేసానంటే ఈ కార్డు ఉంది చూడు, ఈ కార్డు లోపల ఇక్కడ ఉన్న కార్డు ఉంది చూడు, ఆ కార్డు లోపల చూడు వై చూజర్స్ అనే ఒక సెక్షన్ కంటైనర్ ఉంది చూడు, వై చూజర్స్ అనే ఒక సెక్షన్ ఉంది చూడు. ఆ సెక్షన్ మొత్తం కూడా నాకు ఏమైందంటే టాప్ పొజిషన్ అంటే ఇక్కడ కనుక మీరు వెళ్ళారనుకో, కోర్ట్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళారనుకో, ఇక్కడ కనుక చూసారనుకో, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. వై చూజర్స్ అనే ఒక కంటైనర్ ఉంది చూడు, ఒక కంటైనర్. ఈ కంటైనర్ ఇక్కడ ఉన్న వై చూజర్స్ అనే టెక్స్ట్, ఈ రెండింటికి మధ్యలో నాకు ఏం కావాలంటే స్పేసింగ్ అనేది కావాలి. ఇదంతా కూడా కొంచెం కిందకి దిగుండాలి అనుకున్నాను. అలా దిగుండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయాలి, మనం వెళ్ళి మెయిన్ కంటైనర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కంటైనర్ లో ఏం చేద్దాం అంటే స్పేసింగ్ ఇద్దాం. స్పేసింగ్ ఇవ్వాలంటే ఏం చేద్దాము, ఆ వై చూజర్స్ అనే టెక్స్ట్ యొక్క పై పార్ట్ లో స్పేస్ రావాలి. అందుకని PT-5 అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. చూడు, చాలా కిందకు వచ్చేసింది చూడు స్పేసింగ్ అనేది. ఓకేనా, ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్, కంటిన్యూ. అంటే ఇక్కడ కనుక మీరు చూసేసారు అనుకో, ఏమైంది అంటే ఇక్కడ ఉన్న ఆ కంటైనర్ కి వై చూజర్స్ కి మధ్యలో ఏముందంటే స్పేసింగ్ అనేది రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే PT-5 అని చేసాను. అప్పుడు ఏమైంది అంటే నాకు అక్కడ స్పేసింగ్ అనేది వచ్చింది. అలానే వై చూజ్ అనే దానికి ఇక్కడ ఉన్న కంటైనర్ కి మధ్యలో కింద కూడా స్పేసింగ్ అనేది రావాలి అంటే ఏం చేస్తామంటే ఇంకొక ప్రాపర్టీ వాడతాం. ఏం వాడతామంటే
కింద పార్ట్ లో కూడా నాకు స్పేసింగ్ రావాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ కార్డు కింద భాగంలో కూడా PB-5 అని ఇచ్చేసి అనుకో, అప్పుడు ఏమైందంటే ఆ కార్డు లోపల కింద భాగాల్లో కూడా ఏమైందంటే స్పేసింగ్ అనేది వస్తుంది. అంటే టాప్ లోనే కాదు కింద పార్ట్ లో కూడా కార్డుకి మధ్యలో ఏమొస్తుందంటే స్పేసింగ్ అనేది రావాలి అని చెప్పేసి. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ థింగ్ అనేది ఏందో చూద్దాం. అలానే ఏం చేద్దామంటే మనం ఒక కార్డ్ని స్టైల్ చేసేసాం. మన టాస్క్ ఏంటిది? రిమైనింగ్ కార్డ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం, ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి వచ్చేటట్లు సెట్ చేద్దాం అనుకున్నాం. అలా సెట్ చేయాలి అంటే ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అలానే మనకి ఎన్ని కార్డులు ఉండాలి? 3 కార్డ్స్ ఉండాలి. ఒక కార్డ్ సెట్ చేయడం వచ్చేసేసింది కదా. ఇప్పుడు రిమైనింగ్ కార్డ్స్ అన్ని సెట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ కార్డు క్రియేట్ చేయడానికి ఈ కార్డ్ అనేది ఎక్కడి నుండి క్రియేట్ అయిందో చూడు, ఇక్కడ నుండి క్రియేట్ అయింది. ఇక్కడ నుండి క్రియేట్ అయిన కార్డు యొక్క డీటెయిల్స్ కి సంబంధించి మొత్తం కంటెంట్ మొత్తాన్ని నేనేం చేశాను అంటే కాపీ చేసేసుకున్నాను. సేమ్ ఇలానే రిమైనింగ్ కార్డ్స్ కూడా కాబట్టి ఇలానే చేయవసరం లేదు. ఒకసారి కాపీ చేసేసి రిమైనింగ్ కార్డ్స్ మొత్తాన్ని ఏం చేశాను అంటే పేస్ట్ చేసేసాను. ఎన్ని కార్డ్స్ ఉండాలి? 3 కార్డ్స్ ఉండాలి కాబట్టి నేనేం చేశాను అంటే 1 టైం 2 టైమ్స్ అంటే మొత్తం 3 కార్డ్స్ వచ్చేసింది. ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు చూడు నీకు ఎన్ని వచ్చినాయి? 3 కార్డ్స్ వచ్చేసేసినాయి. ఓకేనా? ఇలా 3 కార్డ్స్ వచ్చేసినాయి. ఆ 3 కార్డ్స్ లో నీకు కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మాత్రమే వచ్చి రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తున్నాను. అలా ఎలా చేస్తానంటే సెకండ్ కార్డ్ లో ఏముండాలి అంటే నాకు ఏముండాలి అనేది ఒకసారి చూద్దాం. సెకండ్ కార్డ్ లో నాకు ఏముండాలి అంటే ఒకసారి ఏముండాలి అంటే నాకు ఫ్రెష్ ఫుడ్ అనేది ఉండాలన్నమాట. ఫ్రెష్ ఫుడ్ అనే హెడ్డింగ్ ఉండాలి. అందుకని ఇక్కడ ఫ్రెష్ ఫుడ్ అనే హెడ్డింగ్ కాపీ చేసేసుకొని అంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి సెకండ్ కార్డు ఏదైతే ఉందో ఆ సెకండ్ కార్డులో ఫుడ్ సర్వీస్ అనే కాలం మొత్తాన్ని రిమూవ్ చేసేసేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే ఫ్రెష్ ఫుడ్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు నాకేమొచ్చిందంటే ఫ్రెష్ ఫుడ్ అని వచ్చేసేసింది. తర్వాత నాకేముండాలి అంటే పారాగ్రాఫ్ కావాలి. ఆ పారాగ్రాఫ్ కావాలి అంటే ఏ పారాగ్రాఫ్ కావాలి? దానికి సంబంధించిన పారాగ్రాఫ్ అంతా ఇదే కాబట్టి ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని నేనేం చేస్తుందంటే కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి నేనేం చేస్తుందంటే సెకండ్ ఫ్రెష్ ఫుడ్కి సంబంధించిన పారాగ్రాఫ్ ఉన్న కంటెంట్ మొత్తాన్ని నేనేం చేస్తుందంటే పారాగ్రాఫ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసేసి నేనేంటంటే దాని ప్లేస్లో ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన కంటెంట్ని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. మనకు కావాల్సిన కంటెంట్ వచ్చేసింది. అలానే నాకు ఫ్రెష్ ఫుడ్కి సంబంధించిన ఇమేజ్ కూడా చేంజ్ చేయాలి. ఆ ఇమేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ ఎక్కడైతే ఇమేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేసేసానంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చి నేనేం చేసేసానంటే అక్కడ ఇమేజ్ సెకండ్ కార్డుకి సంబంధించిన ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ దగ్గర నేనేం చేశానంటే ఇమేజ్ని రీప్లేస్ చేసేసాను. ఇమేజ్లో ఉన్న యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ ఫుడ్ సర్వీస్ మొత్తానికి ఉన్న యూఆర్ఎల్ తీసేసేసి నేనేం చేశానంటే మనకు కావాల్సిన యూఆర్ఎల్ పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు మనకు కావాల్సిన యూఆర్ఎల్ అనేది వచ్చేసేసింది. అలానే లాస్ట్ కార్డులో ఉన్న చేంజెస్ కూడా అలానే మనం చేసేద్దాం. లాస్ట్ కార్డులో కూడా నేనేం చేస్తానంటే సేమ్ టు సేమ్ దానికి సంబంధించిన యూఆర్ఎల్ కాపీ చేసేసుకున్నాను. ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చేసి ఏం చేద్దామంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి అక్కడ ఉన్న థర్డ్ కార్డులోకి వచ్చేసి అక్కడ ఉన్న ఫ్రెష్ ఫుడ్ సర్వీస్కి సంబంధించిన యూఆర్ఎల్ తీసేసేసి ఆఫర్స్కి సంబంధించిన యూఆర్ఎల్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఆఫర్కి సంబంధించిన యూఆర్ఎల్ వచ్చేసింది. అలానే హెడ్డింగ్ ఏంటిదో చూశాను. హెడ్డింగ్ బెస్ట్ ఆఫర్స్ అనేది కావాలి. ఆ బెస్ట్ ఆఫర్స్ అనే కంటెంట్ ఉండాలి కాబట్టి హెడ్డింగ్ ప్లేస్లో హెడ్డింగ్ని కూడా కాపీ చేసేసుకున్నాను. అలానే మనం యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఫుడ్ సర్వీస్ అనే కంటెంట్ ఉన్న ప్లేస్లో నేనేం చేశానంటే అక్కడ ఉండాల్సిన హెడ్డింగ్ని చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు నాకు బెస్ట్ ఆఫర్స్ అని కూడా వచ్చేసేసింది. ఓకే అండి. అలానే నేనేం చేశానంటే ఆ దాని కింద ఉన్న ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ అది కూడా కావాలి కాబట్టి నేనేం చేశానంటే ఆ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే కాపీ చేసేసుకున్నాను. డిస్క్రిప్షన్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి నేనేం చేస్తున్నానంటే పేస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసేసి పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసి పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేస్తాను.
అప్పుడు నాకు కావాల్సిన టెక్స్ట్ అంతా వచ్చేసేసింది. ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ మధ్యలో ఏదో ఉంది ఇదంతా తీసేస్తున్నాను, ఇదంతా మీకు అర్థం కాదు కాబట్టి అక్కడ ఉండాల్సిన టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే ఉంచేసాను. ఓకేనా, ఇది మనకు కావాల్సిన టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ నుంచి చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓకే, ఇలా వచ్చేసేసింది. మనం ఏం చేసేసాం, మన యొక్క పీపీటీలో ఉన్న 3 కార్డ్స్ కూడా ఏం చేసేసంటే 1 by 1 అనేది ఏం చేసేసానంటే అరేంజ్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమొచ్చిందంటే అవుట్పుట్ అన్ని కార్డ్స్ కూడా వచ్చేసేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No doubt, sir. Shall we continue? సో ఓకే, అండ్ ద నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఉన్న కార్డు చూడు, ఇక్కడ ఉన్న ప్రతి కార్డుకి కూడా చూస్తే ఏముందో చూడు. ఒక్కొక్క కార్డుకి మరొక కార్డుకి మధ్యలో నాకు ఏం కావాలంటే స్పేసింగ్ అనేది కావాలి. ఒక కార్డు రెండో కార్డు రెండు కూడా ఏమైంది అంటే ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో మనకి స్పేసింగ్ అనేది రావాలంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఎలా చేస్తామంటే ఇక్కడికి వెళ్ళు, ఈ కార్డుకి రెండో కార్డుకి మధ్యలో స్పేస్ కావాలి. 2 ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ కావాలంటే ఏం చేయాలి? 2 ఎలిమెంట్స్కి మధ్యలో స్పేస్ కావాలంటే ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు కదా ఏం కావాలి. 2 కంటైనర్స్కి మధ్యలో స్పేస్ కావాలంటే ఏం చేయాలి? మార్జిన్ అనే ప్రాపర్టీ వాడతాం కదా. ఆ మార్జిన్ ఎక్కడ కావాలి? కింద భాగంలోనే కావాలి కాబట్టి ఎంబి హైఫన్ అని పెట్టేసేసి 3 అని పెడదాం. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమంటే ఆ 2 కార్డులకు మధ్యలో ఏమొచ్చిందంటే స్పేసింగ్ అనేది మీకు కనపడలేదు. అది కనపడాలంటే ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. 2 కార్డులకు మధ్యలో ఏమొచ్చిందంటే స్పేసింగ్ అనేది వచ్చేసింది. అలానే నేనేం చేస్తున్నానంటే MB-3 అని ఇచ్చాను. అలానే నేనేం చేస్తున్నానంటే రెండో కార్డుకి కూడా ఇద్దాం. రెండో కార్డుకి మూడో కార్డుకి మధ్యలో స్పేస్ ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి MB-3 అని ఇచ్చాను. అలానే లాస్ట్ కార్డులో కూడా నేనేం చేస్తానంటే 2 కార్డుల మధ్య స్పేస్ రావాలి కాబట్టి MB-3 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది అంటే ప్రతి కార్డు మధ్యలో కూడా నాకు ఏమైందంటే స్పేసింగ్ అనేది వచ్చేసేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? స్పేసింగ్ అవుట్పుట్ అనేది ఏమైందంటే ప్రతి కార్డుకి మధ్యలో స్పేసింగ్ అనేది వచ్చేసేసింది. ఓకేనా, ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా. అలా లాస్ట్ థింగ్ ఈస్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకొకటి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ ఉన్న కార్డ్స్ ఉన్నాయి చూడు. ఈ కార్డ్స్ అన్ని ఎలా ఉన్నాయి? నాకు ఒక కార్డు వచ్చేసింది, దాని కింద ఇంకో కార్డు వచ్చేసింది, దాని కింద ఇంకో కార్డు వచ్చేసింది. అలా ఎక్స్ట్రా స్మాల్ డివైస్ మనం ఏం చేస్తామంటే ఆ బ్రేక్ పాయింట్ కాడ ఉన్న క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ని కనుక మనం వాడామనుకో అప్పుడు ఏమైంది అంటే మనకి కార్డ్స్ అన్ని కూడా ఒక రోలో ఎన్ని కావాలి, ఒక కాలంలో ఎన్ని కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే నా రిక్వైర్మెంట్ ఏంది? మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో ఒకే లైన్ లో 3 కార్డులు ఉండాలి. అలా ఉండాలి అంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఏంటిది? మీడియం అనే డివైజెస్ కానీ స్టార్ట్ చేయాలి కాబట్టి మీడియం అనే డివైజెస్ లో ఏం కావాలి? మనకి 3 కార్డులు కావాలంటే ఏ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ వాడాలి? కాల్ హైఫన్ ఎండి హైఫన్ అనేది వాడాలి. అంటే ఇప్పుడు వాడేసి చూద్దాం. కాల్ హైఫన్ ఎండి హైఫన్ అనేది వాడదాం. ఇక్కడికి వెళ్ళాను నేను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే మీడియం అంతకంటే ఎక్కువ డివైస్ లో కావాలి కాబట్టి కాల్ హైఫన్ ఎండి హైఫన్ అని తీసుకున్నాను. మొత్తం మనకి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 3 కార్డ్స్ ఉన్నాయి. ఒక స్క్రీన్ కనుక చూసామనుకో ఒక వెబ్ పేజీ మొత్తం ఎన్ని బూట్ స్ట్రాప్ కాలమ్స్ ఉంటుంది? 12 బూట్ స్ట్రాప్ కాలమ్స్ ఉంటుంది. ఈ 12 బూట్ స్ట్రాప్ కాలమ్స్ లో 12 గ్రిడ్ కాలమ్స్ ఉంటుంది. ఈ 12 గ్రిడ్ కాలమ్స్ లో మనం ఎన్ని బూట్ స్ట్రాప్ కాలమ్స్ క్రియేట్ చేయాలి? 3 కార్డులు క్రియేట్ చేయాలి. అంటే ఒక్కొక్క దానికి ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయని చెప్పాలి? 4 కాలమ్స్ ఆక్యుపై చేస్తే సరిపోతుందా? ఇక్కడ నేను ఏం చేశానంటే కాల్ హైఫన్
A-4 అని పెట్టాను. ఆ తర్వాత నేను దీన్నే కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే రిమైనింగ్ డివైజెస్లో కూడా పేస్ట్ చేసేస్తున్నాను. ఇదే ఏం చేసేదంటే నెక్స్ట్ బూట్ స్ట్రాప్ కాలంలో కూడా నేనేం చేశానంటే పేస్ట్ చేసేసాను. అలానే దీన్నే నేనేం చేశానంటే నెక్స్ట్ బూట్ స్ట్రాప్ సంబంధించిన కాలంలో కూడా ఏం చేశానంటే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ప్లే రౌండ్ చేసి చూసాను. అప్పుడు నా దగ్గర ఉన్న సెట్టింగ్స్ అనే బటన్లోకి వెళ్ళేసి ఎక్స్ట్రా స్మాల్ అనేది క్లిక్ చేసి చూసేసాను. ఎక్స్ట్రా స్మాల్లో చూస్తే ఏమైందో చూడు, వైస్ యూజర్స్ అని వచ్చేసింది, తర్వాత డిస్క్రిప్షన్ వచ్చింది, ఒక కార్డు వచ్చింది, తర్వాత ఇంకో కార్డు వచ్చింది, దాని తర్వాత ఇంకో కార్డు వచ్చేసేసింది. అలానే మన దగ్గర ఉన్న స్మాల్ డివైస్లో కూడా చూస్తే ఏమైందో చూద్దాం. స్మాల్ డివైస్లో చూస్తే చూడు వైస్ యూజర్స్ అనే సెక్షన్ వచ్చేసింది, తర్వాత ఏమైందో చూడు కార్డు వచ్చింది, తర్వాత ఇంకో కార్డు వచ్చేసింది. మన కంటెంట్ ఏమైందో చూడు ఎక్స్పోజ్ అయింది ఆ వెబ్ పేజీకి తగ్గట్టు. సో అలానే నేనేం చేస్తుంటే మీడియం డివైస్ చేసేసాను, సేమ్ వెబ్ పేజీ. అదేమైందో చూడు వైస్ యూజర్స్ అని వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది, 3 కార్డులు వచ్చేసేసింది మనకు కావాల్సిన లెంత్లో. అలానే నేనేం చేశానంటే లార్జ్ డివైస్లోకి వెళ్ళి చూశాను. లార్జ్ డివైస్లోకి వెళ్ళి చూస్తే చూడు సేమ్ కంటెంట్ అదేమైంది మన లార్జ్ డివైస్కి తగ్గట్లు ఎక్స్పోజ్ అయింది. అలానే ఇంకోటి ఏం చేశానంటే ఎక్స్ట్రా లార్జ్ డివైస్లో చూశాను, సేమ్ కంటెంట్ మనకి ఎక్స్ట్రా లార్జ్ డివైస్లో ఏమైందంటే మనకు కావాల్సిన షేప్లో ఏమైందంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది వచ్చేసింది, కాకపోతే అది ఎక్స్పోజ్ అయింది. ఇలా చేయడం అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే బూట్ స్ట్రాప్లో రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయడం అనేది ఇలా చేస్తాం సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడి. అలానే ఇంకొక పార్ట్ అనేది ఉంది, అది కూడా చూసేసేసి టుడే అవర్ ఎజెండా అనేది మళ్ళీ స్టార్ట్ చేసేసుకున్నాం. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలానే నేను ఈ రోజు సెషన్లో ఇంకోటి ఏం చెప్పాలి అనుకున్నా అంటే ఇక్కడ మీరు బెస్ట్ ఆఫర్స్ అనే సెక్షన్ కనుక చూసారనుకో, ఆ బెస్ట్ ఆఫర్స్లో 50% ఆఫ్ అనే కంటెంట్ ఉంది. ఆ ఒక్క టెక్స్ట్ మాత్రమే నాకేం కావాలంటే హైలైటెడ్ అయ్యి కనపడాలి. అలా హైలైట్ అయ్యి కనపడాలి అంటే మనం ఏం చేస్తామంటే HTML లో స్పాన్ ఎలిమెంట్ అనే ఒక సింటాక్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే అందంగా స్టైలిష్ చేయొచ్చు. అంటే మనం ఏదైనా ఒక డిస్క్రిప్షన్ చూసామనుకో, ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న టెక్స్ట్ ఏదో ఒక టెక్స్ట్ మాత్రమే హైలైట్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఉన్న టోటల్ డిస్క్రిప్షన్ లోండి జస్ట్ మనకు కావాల్సిన ఆ భాగం మాత్రమే హైలైట్ కావాలంటే మనం ఏం చేస్తామంటే HTML లో స్పాన్ అనే ఎలిమెంట్ అనే సింటాక్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే స్టైలింగ్ చేస్తాం. HTML అనగానే ఆల్రెడీ సింటాక్స్ తెలుసు, స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, కాంటెంట్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. కాంటెంట్ అంటే ఏదంటే ఏ టెక్స్ట్ అయితే మనం హైలైట్ చేద్దాం అనుకున్నాం దాన్ని కాంటెంట్ గా తీసుకుంటాము. స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ రాయాలంటే రెండు యాంగులర్ బ్రేస్ మధ్యలో స్పాన్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే స్పాన్ అనేది ట్యాగ్ గా తీసేసుకొని క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత మనం స్టైలింగ్ అనేది ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఈ టెక్స్ట్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే హైలైట్ అయ్యేటట్లు కనపడాలి అనుకున్నాను. అందుకోసం నేనేం చేస్తుంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఈ టెక్స్ట్ ఒక్కటే నాకు రావాలి కాబట్టి ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాను. HTML ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే మనకి ఒక యాంగులర్ బ్రేస్ పెట్టి ఒక ట్యాగ్ వాడాలి. స్పాన్ అనే ట్యాగ్ తో కాబట్టి స్పాన్ ఎలిమెంట్ కాబట్టి స్పాన్ అనే ట్యాగ్ తో క్రియేట్ చేసేసాను. క్రియేట్ చేసేసి కాంటెంట్ ప్లేస్ లో నేనేం చేశానంటే 50% ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే చేసి చూసేసాను. అంటే ఈ టెక్స్ట్ వాటికి ఏమైందంటే స్పాన్ ఎలిమెంట్ గా మారిపోయింది 50% ఆఫ్. ఆ తర్వాత ఈ టెక్స్ట్ అనేది ఇంకా హైలైట్ అయ్యి కనపడాలి, బట్ ఇక్కడ నాకు కనపడలేదు. అలా కనపడాలి అంటే మనం ఏం చేయాలంటే స్టైలింగ్ అనేది చేయాలి. స్టైలింగ్ అనేది చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సిఎస్ఎస్ లోకి వెళ్ళేసేసి మనం స్టైలింగ్ రూల్ సెట్ అనేది క్రియేట్ చేయడం ద్వారా స్టైలింగ్ అనేది చేస్తాం. ఇలా స్టైలింగ్ రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని యూజ్ చేసేసి చేస్తాం. అలా సిఎస్ఎస్ సెలెక్టర్ లో ఏ సెలెక్టర్ వాడదాం? మనము క్లాస్ సెలెక్టర్ వాడి చేద్దాం. క్లాస్ సెలెక్టర్ వాడాలంటే ఏం చేయాలి? డాట్ అనేది పెట్టేస్తాను. తర్వాత ఒక క్లాస్ నేమ్ వాడాలి కాబట్టి మనం చేస్తుంది ఆఫర్ సెక్షన్ కాబట్టి ఆఫర్స్ అని పెట్టేసేసి నేను ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేసేసి నేను ఏం చేసేసాను అంటే ఈ టెక్స్ట్ అంతా కూడా నాకు స్టైలిష్ గా కనపడాలి అంటే నాకేం కావాలంటే ప్రాపర్టీస్ కావాలి. ఆ ప్రాపర్టీస్ ఏంటిది? ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చి కాపీ చేసి పేస్ట్ చేసి నాకు టెక్స్ట్ అంతా కూడా కొంచెం హైలైటెడ్ గా కనపడాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఈ గ్రే తీసేసి నేను ఇక్కడ ఏం చేశానంటే బ్లాక్ అని పెట్టేశాను. బ్లాక్ అని పెట్టేసాను. తర్వాత రోబోటో స్టైల్ కావాలి. ఈ టెక్స్ట్ కొంచెం బండకు కనపడాలి కాబట్టి సేమ్ టెక్స్టే ఉంచుదాము. అలానే తర్వాత నేనేం చేశానంటే ఇది కొంచెం థిక్గా కనపడాలి కాబట్టి నేనేం చేశానంటే ఫాంట్ సైజ్ 500 చేశాను. అలానే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో కనపడాలి కాబట్టి నేనేం చేశానంటే ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి ఇక్కడ వాల్యూ ప్లేస్లో నేనేం చేశానంటే ఇటాలిక్ అని ఇచ్చేసేసి చూసేసాను. ఇటాలిక్ అని ఇచ్చేసేసి ఇక్కడ రాసిన స్టైల్స్ అన్ని కూడా నాకు ఈ స్పాన్ ఎలిమెంట్కి అప్లై కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్లో ఉన్న
క్లాస్ సెలెక్టర్ లో ఉన్న క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసేసి ఈ స్పాన్ ఎలిమెంట్ కి అప్లై కావాలి కాబట్టి ఈ 50% అనే హాఫ్ అనే ఎలిమెంట్ కి అప్లై కావాలి కాబట్టి ఆ ఎలిమెంట్ టాగ్ దగ్గరికి వెళ్ళేసేసి క్లాస్ సెలెక్టర్ వాడాను కాబట్టి నేనేం చేశాను అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేసేసి అంటే క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు చూస్తే ఏమైంది 50% హాఫ్ అనే టెక్స్ట్ ఒక్కటి చూడు ఏమైందో డిఫరెంట్ కలర్ లోకి వచ్చేసేసింది. బట్ ఇక్కడ ఏం కలర్ ఇచ్చాను, కలర్ బ్లాక్ ఇచ్చాను కదా. ఈ బ్లాక్ తీసేసి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బ్లాక్ తీసేసి నేను బ్లూ అని ఇద్దాం. బ్లాక్ ఎందుకు చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఆ టెక్స్ట్ చూడు ఆ ఒక్కడే ఏమైందో చూడు 50% హాఫ్ అనేది చూడు ఎలా వచ్చిందో నీకు గ్రే కలర్ లోకి వచ్చేసింది, బ్లూ కలర్ లోకి వచ్చేసింది. ఇంకొంచెం బండకి కనపడాలి కాబట్టి దీని ఏం చేశాను 700 చేసేసాను. అప్పుడు నీకు ఏమైందంటే ఇంకొంచెం బండకి కనపడింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఈ స్పాన్ ఎలిమెంట్ క్రియేట్ ఓకే. టుడే అంటే ఎస్టర్డే చెప్పిన సెషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. టుడే మన యొక్క సెషన్ ని ఒకసారి స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే. యా టుడే మన యొక్క సెషన్ లో మనం ఏం చేసామంటే ఈ రోజు సెషన్ లో మనం ఏం చేసామంటే వై చూజెస్ అనే ఒక సెక్షన్ ని ఏం చేసేసామంటే ఆల్రెడీ కూడా క్రియేట్ చేసేసాం. ఆఫ్టర్ దట్ మన యొక్క టుడే ఎజెండా ఒక్కటి మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసేసి కొంచెం నేర్చుకుందాం. టుమారో సెషన్ లో ఏం చేద్దామంటే మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. టుడే మన యొక్క సెషన్ ఏంటిది అంటే ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో వై చూజెస్ అనే సెక్షన్ ని కంప్లీట్లీ క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసేటప్పుడు మనం ప్యాడింగ్ అనే ప్రాపర్టీని వాడడం అనేది అలవాటు చేసుకున్నాము. అలానే స్పాన్ ఎలిమెంట్ అనే టెక్నిక్ ని కూడా HTML ఎలిమెంట్ ని యూజ్ చేయడం గురించి మనం నేర్చుకున్నాం. అలానే ఈ రోజు మన యొక్క సెషన్ లో మనం ఏం చేద్దామంటే మనమే ఓన్ గా రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఆ రెస్పాన్సివ్ వెబ్సైట్ లో ఎక్స్ప్లోర్ మెను అనే సెక్షన్ కి సంబంధించిన థింగ్ ని ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేద్దాం. అంటే మనం ఈ రోజు సెషన్ లో మనం ఏం చేస్తున్నాము ఎక్స్ప్లోర్ మెను అనే సెక్షన్ కి సంబంధించిన దాన్ని రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది ఎలా చేస్తాం అనేది నేర్చుకుంటాం. అలానే మనం ఇంకా ఏం నేర్చుకుంటామంటే బూట్స్ట్రాప్ లో మనం ఏం చేస్తామంటే మనం విడ్త్ అనే ప్రాపర్టీని వాడడం మనకి తెలుసు. ఇలా విడ్త్ అనే దాన్ని సైజింగ్ చేయడానికి వాడతాం కదా. అలానే బూట్స్ట్రాప్ లో మనకి ఏమవుతుంది అంటే ఈ విడ్త్ అనే దాన్ని వైడ్ వెరైటీ ఆఫ్ స్టైల్స్ తో మనం ఏం చేయొచ్చు అంటే యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తాం అనేది ఈ రోజు సెషన్ లో నేర్చుకుందాం. అలానే ఒక టెక్స్ట్ ని షాడోయింగ్ అనేది చేయడం అనేది ఎలా చేస్తాం అనేది దాన్ని కూడా ఈ రోజు సెషన్ లో నేర్చుకుంటాం. అలానే ఇంకొకటి ఏం నేర్చుకుంటామంటే ఐకాన్స్ అంటే ఒక బూట్స్ట్రాప్ ని యూజ్ చేసేసి ఐకాన్స్ అనే వాటిని ఎలా సెట్ చేస్తాం అనేది కూడా ఈ రోజు సెషన్ లో నేర్చుకుంటాం. అంటే ఈ రోజు చెప్పే సెషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా చెప్పిన సెషన్స్ అన్నిటికంటే థింక్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఈ రోజు చెప్పే సెషన్ అనేది చాలా హార్డ్ గా ఉండే సెషన్ అనమాట. ఈ ఒక్క సెషన్ కనుక మనకు వచ్చేసేసిందంటే రిమైనింగ్ సెషన్స్ అన్ని కూడా చాలా ఈజీ అనమాట. అవన్నీ కూడా చాలా చాలా ఈజీగా ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ రోజు సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ ఒకటి ఉంటుంది. ఈ రెండు సెషన్స్ కనుక మనకు బాగా వచ్చేసినాయి అంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట. ఎంత పెద్ద టాస్క్ అయినా సరే బిల్డ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? ఈ రెండు సెషన్స్ మటుకు జాగ్రత్తగా ఫోకస్ చేద్దాం. అలానే దానికంటే ముందల ఈ రోజు మనం చేసే సెషన్ ఏంటి అనేది ఒక్కసారి అచీవ్ చేసుకుందాం. ఈ రోజు మన యొక్క సెషన్ లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ మెను అనే సెక్షన్ కి సంబంధించిన కంటైనర్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే బిల్డ్ చేయడం అనేది మనం నేర్చుకుంటాం. ఏంటిది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ కి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా కంటైనర్స్ ఉన్నాయి. ఆ కంటైనర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఎలా డెవలప్ చేస్తాం అనేది ఈ రోజు సెషన్ లో మనం ఏంటంటే ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, దీన్ని మనం కనుక చూసినప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న డివైస్ లో ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో గనక ఈ ఎక్స్ప్లోర్ మెను అనే సెక్షన్ ని కనుక బిల్డ్ చేయాలి అంటే ఎలా చేస్తామంటే ఎక్స్ప్లోర్ మెను అనే ఒక హెడ్డింగ్ ఇచ్చేసి దాని కింద ఆ ఫుడ్ ఐటమ్ ఒక ఫుడ్ ఐటమ్, దాని కింద మరొక ఫుడ్ ఐటమ్, దాని కింద మరొక ఫుడ్ ఐటమ్ అనేది అరేంజ్ చేసుకుంటా అనేది డిజైన్ చేయాలి. అలానే మీడియం కానీ అంతకంటే ఎక్కువ డివైస్ లో కనుక చూసేసామనుకో మీడియం డివైజెస్ లో అయితే ఎలా సెట్ చేయాలంటే ఇదే ఎక్స్ప్లోర్ మెను అనేది ఎలా కనపడాలి అంటే రెండు ఫుడ్ ఐటమ్స్ గా కనపడాలన్నమాట. అదే లార్జ్ డివైజెస్ లో అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో అయితే ఎలా కనపడాలి అంటే ఈ ఎక్స్ప్లోర్ మెను అనే దాని కనపడాలి. అలానే ఏం కావాలంటే 4 ఫుడ్ ఐటమ్స్
కావాలంటే ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లు సెట్ చేయాలన్నమాట. ఇలా సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేస్తాము అనేది చూద్దాం. ఇలా సెట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడి మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ థింగ్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే మనం డెవలప్ చేసేస్తాం. అలా డెవలప్ చేయాలి అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ మనం వాడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రియారిటైజ్డ్ ఇవ్వాలి. ఏం చేయాలి, ఫస్ట్ మొబైల్లో మనం ఏం చేసేసామంటే ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ సంబంధించిన మొత్తాన్ని కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొబైల్లో చేసేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దానికంటే పెద్ద డివైస్ ట్యాబ్లో చేసేసి దానికంటే పెద్ద డివైస్ ల్యాప్టాప్లో అనేది బిల్డ్ చేయడం అనేది నేర్చుకోవాలన్నమాట. అందుకని మనం సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ కనుక మనం వాడుతున్నాం అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనేది ఫస్ట్ చేయాలన్నమాట. అలా చేసేసిన తర్వాత రిమైనింగ్ థింగ్స్ లోకి మనం వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఓకే. అలానే ఈ రోజు కనుక మనం చూసేసామనుకో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మొబైల్ డివైస్ లో ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనేది ఏం చేస్తున్నామంటే డిజైన్ చేయడం అనేది నేర్చుకున్నాం. అలా డిజైన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం మంచి ప్రోగ్రామర్ కదా, ఏదైనా ఒక డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ డెవలప్మెంట్ కి సంబంధించిన మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే లేఅవుటింగ్ అనేది చేసేసుకొని ఒక్కొక్క దాన్ని ఏం చేయాలంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్, ఒక్కొక్క దాన్ని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న భాగాలుగా మనం ఏం చేయాలంటే స్ప్లిట్ అనేది చేయాలి. అలా ఎలా చేస్తాం అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఈ మనం డెవలప్ చేసే ఈ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైసెస్ లో మన యొక్క ఎక్స్ప్లోర్ మెనూ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక కంటైనర్ అనేది తీసుకోవాలి. దాన్ని ఏమని పేరుతో పిలుస్తున్నారంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ కి సంబంధించిన కంటైనర్ అని పిలుస్తారన్నమాట. ఆ కంటైనర్ లోపల మనం ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ మెనూ అనే ఒక హెడ్డింగ్ ని సెట్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ మెనూలో ఐటమ్ కి సంబంధించిన ఒక కార్డ్ ని క్రియేట్ చేయాలి. అలా ఒక కార్డు క్రియేట్ చేసేసామనుకో అదే కార్డుని కంటిన్యూస్ గా కాపీ చేసేసుకొని దాంట్లో ఇమేజ్లు టెక్స్ట్లు కనుక మార్చేసేసామనుకో ఈజీగా కంప్లీట్ అయిపోయింది కదా. అంటే మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ ఒకే ఒక్కటి కార్డు క్రియేట్ చేయడం కనుక మనకు వచ్చేసేసింది అనుకో రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఈజీగా మనం ఫుల్ఫిల్ చేసేస్తాం కదా. ఇలా చేయడం అనేది ఈ రోజు సెషన్ లో మనం చేయడం అనేది చేస్తాం అనమాట. ఇదంతా కూడా ఈ రోజు కంప్లీట్ కాదు కాబట్టి టుమారో సెషన్ లో మనం ఏం చేద్దామంటే ఈ ఎక్స్ప్లోర్ సంబంధించిన టోటల్ థింగ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసేద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై. థ్యాంక్ యూ సార్.